ప్రోటోకాల్ ప్రకారం ఓకే ఇవి జరగాలి. దానికి ప్రొసీజర్ ఉంది. ఏ శిలా పలకం అన్నా ఓపెనింగ్ నోసుకోవాలంటే జిల్లా ప్రోటోకాల్ ఆఫీసర్ డిఆర్ఓ అప్రూవల్తో ఉండాలి. అప్రూవల్తో లేకుండా ఏది చేసినా కూడా అది అనాథరైజ్డ్, ఇంకా అందులో డౌట్ లేదు. సరే మీరు అడగొచ్చు అనాథరైజ్ చేశారు, అసలు అప్రూవల్ తీసుకోలేదు. బట్ జిహెచ్సి అధికారులు కూడా పార్టిసిపేట్ చేశారు, ప్రజాప్రతినిధులు పార్టిసిపేట్ చేశారు. ఓకే చేశారు. చేసి దాంట్లో ఏమైనా మిస్టేక్స్ దొరుకుతుంటే అప్పుడు ఉన్నటువంటి కన్సర్న్ అధికారి ఎవరైతే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అయితే జరుగుతుంది. ఇది అంతవరకు. ఇది కాకుండా పబ్లిక్ ప్లేస్ లో రోడ్ వేశారు, ఓ సిమెంట్ రోడ్ వేశారు. అధికారులు ఎవరికి తెలియదు, అధికార కార్యక్రమం జరగలా. కానీ లోకల్ ఉన్నటువంటి వాళ్ళ అత్యుత్సాహంతో రకరకాల పేర్లు పెట్టుకున్నారు, రకరకాల టోల్ పెట్టుకుని ఉంటారు, లేకపోతే అసలు ప్రోటోకాల్ నిబంధనలే లేవు. కానీ అది కట్టింది ఎక్కడ పబ్లిక్ ప్లేస్. అది కానీ మా దృష్టికి వస్తే డెఫినెట్ గా దాన్ని మేము అఫిషియల్ గా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఏమడిగారు? గుంటూరు నగరపాలక సంస్థలో అనాధికారికంగా శిలాపలకాలు ఎన్ని ఉన్నాయి, అనాధికారికంగా జెండా దిమ్మలు ఎన్ని ఉన్నాయి అని అడిగారు. మేము అది అధికారికంగా ఏమి ఇవ్వలేదు, అందరూ అనాథరైజ్గా కట్టుకున్నారని చెప్తున్నారు. సిపి గారు చెప్పారు. అనాథరైజ్ కట్టినప్పుడు మొత్తం పగల కొట్టాలి కదా మేము అడిగింది. అది ఇది తీసేసారు, మొత్తం తీసేయండి సార్, ఏదైతే అనాథరిగా ఉందో. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇచ్చినా ఓకే, నేను ఎంక్వైరీ చేపిస్తా. లేదు లాస్ట్ 5 years లో ఎక్కడెక్కడైతే ఈ యాక్టివిటీ లాస్ట్ 5 years నుంచి సమాధానం చెప్పారు కదా సార్, అనాథరిగా చెప్పారు. ఇప్పుడు ఆ సమాధానం వచ్చింది కదా. అంటే ఆథరైజ్డ్ కాకుండా అనాథరైజ్డ్ గా చేశారని చెప్పారు కదా. ఇది వచ్చేసి అనాథరైజ్డ్ ఉండదు కదా, ఆథరైజ్డ్ ఉండే అనాథరైజ్డ్. ఇప్పుడు నేను 2 చూసాను కదా, 2 చూసాను. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నారంటే ఎమ్మెల్యే పేరు ఉన్నట్టు అర్థం ఉంది, కానీ ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టు అర్థం లేదండి. ప్రోటోకాల్ గుర్తించదు. సరే అదే నేను చెప్తున్నా. అది కూడా నేను చెప్తున్నా, అది అధికారుల సమక్షంలో జరుగుంటే అది అధికారిని రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాము. కరెక్టే సార్. ఒకటి పెట్టినప్పుడు చెప్పాలి కదా అధికారులు, అమ్మ మీ ఫ్యామిలీ మెంబర్లు పెట్టుకోకూడదు, మీ ఒక్కరే పెట్టుకోవాలని చెప్పాలి. అన్ని అది ఏమన్నారు పగల కొడుతున్నారు. అసలు మా సమక్షంలో జరగలేదండి. ఆ శిలాఫలకము అఫిషియల్ గా మేము ఎవరు అటెండ్ కాలేదు, మా సమక్షంలో జరగలేదు. వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు అని చెప్తున్నారు. ఓకే సార్, పోదాం సార్. అలానే చేశారని అనుకుందాం. అలానే చేస్తే గుంటూరులో ఉన్న అనాథరైజ్డ్ మొత్తం తీస్తారా? వాటి వరకే తీస్తారా? డెఫినెట్ గా తీస్తా. మీరు ఇస్తే లిస్ట్ ఇస్తే మీరు ఇవ్వండి, ఎంక్వైరీ చేస్తారు. గుంటూరు నగరంలో 207 సచివాలయాలు ఉన్నాయి. 207 సచివాలయాలకి 207 మంది అధికారుల సమక్షంలో తప్పు జరిగితే ఆ అధికారికి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు అనాథరైజ్డ్ జరిగింది, అది పబ్లిక్ ప్లేస్ లో పెట్టారు, డెఫినెట్ గా రిమూవ్ చేయడం జరుగుతుంది. నేనది అది కాదు సార్. ఇప్పుడు అది జరిగింది, మనకి 207 సచివాలయాలు ఉన్నాయి. 207 సచివాలయాలు 207 మంది టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఎన్ని అనాథరైజ్డ్ ఉన్నాయి, ఎన్ని ఆథరైజ్డ్ ఉన్నాయి కనుక్కోవడం కష్టమా? కష్టం కాదు. మీరు ఇచ్చిన అదే నేను చెప్తున్నా. మేము ఇస్తేనే ఏమంటారు, ఈరోజు ప్రభుత్వం కదా, అది మీరే అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి చేయమంటే రిజర్వేషన్ పాస్ చేసుకుందాము, చేస్తాం. అందులో డౌట్ మేము అడిగేది చేస్తే మొత్తం లేకపోతే మొత్తం ముందు ప్రభుత్వాలు అంతకుముందు ప్రభుత్వాలు అన్ని ఉన్నాయి, అన్ని తీసాకే ఇప్పుడు రండి. చూపిస్తున్నా కదా సార్, అసెంబ్లీ సాక్షిగా చూపిస్తున్నారు, కౌన్సిల్ సాక్షిగా చూపిస్తున్నాను, ఎమ్మెల్యే ఇంటి ముందే చూపిస్తున్నాను. ఆర్చ్ అది తీసి ఇట్లా
తీయండి. అదే నేను అదే చెప్తున్నా, మీరు ఇస్తే ఎంక్వైరీ చేసి అన్ని తీసిన తర్వాతే ఇది తీయండి. ఇచ్చేసేయండి మా, నాకు ఇచ్చేసేయండి. ఓకే సార్, అన్ని చేసేది ఇచ్చేయండి. ఓకే సార్, అన్ని ఎంక్వైరీ చేసి అన్ని అనాథరైజ్ అన్ని తీసాక తర్వాత దీని మీద రండి సార్. నిన్న చిరాపరగా కూలుస్తా ఉన్నారు కదా అనాధికారి. ఇప్పుడు సిపి గారు ఏం చెబుతున్నారు, అనాధికారి కింద కట్టినారు కాబట్టి కూలుస్తా ఉన్నారు. గుంటూరు నగరంలో అనాధికారిగా ఎన్ని ఉన్నాయో అన్ని కూలుస్తారా లేదా? అన్ని కూలిస్తే ఇవ్వకొచ్చాడు, తప్పలేదు. అభివృద్ధికి ఏ దేనికి నేను ఆటంకం కాదు. కూలిస్తే మొత్తం కూర్చోండి, లేకపోతే ఏమీ కూర్చోండి. మా సొంతగా వేసుకునే చిరాపలకాలు కాదు, ప్రభుత్వ అధికారులు చిరాపలకాలు. యాక్షన్ తీసుకోండి. ఏ యాక్షన్ తీసుకుంటారు?